అండ్ వైజాగ్లో కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది ఉన్నారు. అండ్ ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్సర్స్ మీటింగ్ జరిగినప్పుడు కూడా కొంతమంది అటెండ్ అవుతారు కాబట్టి ఇప్పుడు మనకి అందుబాటులోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు లోకల్ బాయ్ నాని. హలో నాని. రోషన్ చెప్పు. నాని, నేను డిబేట్లో ఉన్నాను, ఒక ఓకే. లైవ్ కాల్లో ఉన్నాను. గత 3 డేస్ నుంచి చూస్తూనే ఉన్నావు. హర్ష సాయికి సంబంధించిన ఒక విషయం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా నీకు కాల్ చేయడానికి గల కారణం ఏంటంటే నువ్వు కూడా వన్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్సర్, వైజాగ్ సంబంధించిన వ్యక్తి. తను కూడా వైజాగ్ వ్యక్తి కాబట్టి ఇప్పుడు తన మీద వస్తున్న ప్రచారం గురించి పూర్తిగా నీకు తెలియకపోయినప్పటికి కూడా వ్యక్తిగతంగా హర్ష సాయి ఎలా ఉంటాడు అనే దానికి చాలా మందికి కూడా తెలియదు కాబట్టి దూరం నుంచి చూసే వాళ్ళకి చాలా టైమ్స్ కలిసే ఉంటాం. మేబీ అక్కడ ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి ఎలా ఉంటాడు హర్ష సాయి అంటే ఏమని చెప్తావు? నేనైతే తనకి ఫస్ట్ ఏంటంటే మేము చాలా సార్లు ఏం కలవలేదు రోషన్. మేము కలిసింది కూడా వన్ టైమే, ఒకసారి కలిసి, అది కూడా నోవట్లో. ఎవరికి ఎవరు కాల్ చేసి రమ్మని చెప్పారు? నువ్వు కాల్ చేసి? తను కాల్ చేశాడు. బ్రో నేను ఇక్కడ పలానా ప్లేస్ లో ఉన్నాను, ఆల్రెడీగా ఇక్కడే వైజాగ్ లో ఉన్నా. యాక్చువల్గా మేము ఇప్పటి నుంచి కలుద్దాం అనుకుంటాం, ఇన్స్టాలో చాటింగ్ అనమాట. అంటే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది, తన కలవటం చాలా అసాధ్యము, పెద్ద బందోబస్తు ఉంటుంది, ప్రోటోకాల్ ప్రకారం కలవాలి అని అన్నారు. బట్ నువ్వు అంత ఈజీగా నీకు ఫోన్ చేసి ఆయన వచ్చి కలువు అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అంటే ఎవరికైనా సరే దాని బందోబస్తు అనుకో, అంటే ఎవరి సినిమా కాలే హీరో కదా, మనకున్నది మనకు ఉంటది కదా. అలాగే ఎవరైతే ఉంటారో వాకి టాకిలతో సో నాని ఇలాగ వస్తున్నాడని ఇలాగా కొంచెం చేస్తున్నారనమాట. సర్లే అని అనుకుని అనుకో వచ్చాడు. సో మీట్ అంటే ఫస్ట్ నీకు ఎలా కాల్ చేశారు? నీ నెంబర్ తెలుసా లేకపోతే? నెంబర్లు ఇచ్చుకున్నాం, ఇన్స్టాలో నెంబర్లు ఇచ్చుకున్నాం. ఇన్స్టాలో నీకు మెసేజ్ పెట్టాడా? ఓకే బ్రో అలా మంచిగా ఉంటాయి వీడియోలు అనగానే థ్యాంక్స్ బ్రో, మీవి కూడా చూస్తుంటున్నా చాలా బాగుంటాయి, హెల్పింగ్ నేచర్ చాలా బాగుంటది అని నేను అలాగా రిప్లై ఇవ్వడంతో సార్ వైజాగ్ ఎప్పుడైనా వస్తే కలుద్దాం బ్రో అని నెంబర్లు ఇచ్చుకున్నాం సార్, అంతే. సో నువ్వు ఒకటిలాగా వచ్చాడు, నాని ఇక్కడ ఉన్నాం కలుస్తావా అంటే సరే బ్రో వస్తానని చెప్పి వెళ్ళాను. సో కలిసాను, ఒక ఫోటో కూడా తీసుకున్నాం అలాగే. సో అంతే, అదే ఫస్ట్ మీట్ లాస్ట్ మీట్ కూడా. అంటే మీ ఇద్దరి మధ్య ఫస్ట్ టైం కలిసారు కాబట్టి ఎలాంటి డిస్కషన్ వచ్చింది అసలుకి? డిస్కషన్ అంటే ఏం లేదు, వీడియోల కోసమే మాట్లాడుకున్నాం. నాని మంచిగా వీడియోలు చేస్తున్నావు, ఫిషింగ్ వీడియోలు, సీలో వీడియోలు అప్పటికంటే ఎవరు చేసేవారు కాదు కదా. అప్పుడు నువ్వు కూడా చాలాగే కదా వచ్చావు రోషన్. అదే యాక్చువల్గా నువ్వు కూడా అప్పుడు ఆ మధ్య నువ్వు ఇంటర్వ్యూ చేయకపోతే ఈ రోజు యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టే ఐడియా కూడా నాకు ఉండేది కదా. అవును, గత 4 సంవత్సరాల క్రితం ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే చేశాను నిన్న. ఫస్ట్ ఇంటర్వ్యూ నువ్వు చేసి అదే అంటే ఆలోచన వచ్చేది కాదు. నాని చాలా మంది అడుగుతున్నారు అనుకల్లా నాకు ఓకే పెట్టాలనిపించి పెట్టించనమాట. అలాగే తనకు కూడా నచ్చాయి మన వీడియోలు, నచ్చి నాకు కూడా తను హెల్పింగ్ చేసేవాడు కదా. అంటే హెల్పింగ్ అంటే కాదు, కొంచెం గేమ్ లాంటివి అప్పుడు కొన్ని. తర్వాత మన వైజాగ్ లో ఎవరికైనా పిల్లలకి బాగలేకపోవడం, బాగా ఇష్ట పరిస్థితులు ఉంటారు కదా. సో నాకు ఎవరు అప్రోచ్ అయినప్పుడు మనోడికి ఇన్ఫర్మేషన్ చేసేవాడు అనమాట. బ్రో ఇలాగా ఈ ప్లేస్ లో ఇలాగ ఉంది పరిస్థితి, నువ్వు వస్తావా అంటే బ్రో నేను రాను, మా టీంని పంపిస్తానని చెప్పి వాళ్ళ టీంని పంపించి సర్వే చేయించేసి సో అట్లా వచ్చేవాడు అనమాట. అలాగే 4-5 నేనే చెప్పాను, అది 4 ప్లేసులు. ఆ చిన్న పిల్లకి చనిపోయింది పాపం రీసెంట్ గా. యాక్చువల్ గా మా పాప బ్యాడ్ లెక్క మరేమో తెలియదు, పాపం అబ్బాయి హెల్ప్ చేయడానికి వచ్చాడు, అంతే. అదేనా ఫస్ట్ మీటింగ్? తర్వాత ఎప్పుడైనా కలవడం జరిగిందా? ఫస్ట్ మీట్ లాస్ట్ మీట్ అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఆ మధ్య ఎప్పుడో సినిమా కోసం కూడా మాట్లాడాడు, నాని ఇలా మూవీ చేస్తున్నాను, హార్బర్ లో బోట్లు ఏమైనా కావాలంటే అప్పుడు నేను చెప్తాను, ఇన్ఫర్మేషన్ ఇస్తాను అన్నాడు. సరే బ్రో ఇవ్వబ్రో నేను చెప్పాను, అంతే. అంతవరకు అప్పుడు కూడా మనకి ఇంకేం లేదు. అంటే ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది, దాదాపు కొంతమంది యూట్యూబర్స్ కి డబ్బు ఇచ్చి నా మీద కొన్ని ఏదన్నా ఇబ్బందికరమైన కేసులు పెట్టినా లేకపోతే నేనేమైనా ఇబ్బంది పడ్డా కానీ మీరందరూ నాకు సపోర్ట్ చేస్తూ వీడియోస్ చేయాలని కొంతమందికి చెప్పారని చెప్పేసి ఒక ఆరోపణ మాత్రమే ఇది. అది నిజం అవునో కాదో బయటకు వచ్చి వాళ్ళు వీడియోస్ చేస్తే మాత్రమే తెలుస్తుంది. కాబట్టి నువ్వు కూడా ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్ అండ్ మంచి యూట్యూబర్, వైజాగ్లో ఆల్రెడీ కలిసావు, నీ సపోర్ట్ కావాలని చెప్పారు కాబట్టి ఎప్పుడైనా అలాంటివి చెప్పడం జరిగిందా హర్ష మీకు? లేదు రోషన్, అలాంటివి అంటే మనం ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి. రేపు పొద్దున్న మనం తన కోసం అంటే తను అంటే పడిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, ఇన్ కేస్ అంటే చాలా అవ్వచ్చు అనమాట. కాకపోతే మనకి ఇప్పుడు అవును, పడన వాళ్ళు యూట్యూబర్స్ అంటే పడిన వాళ్ళు ఉన్నారు పాపం, కాదని చెప్పను. బోట్ల విషయంలో కూడా నీ పరిస్థితి చూశాను, నేను కాల్ చేశాను, మీ మినిస్టర్ గారిని కూడా లైన్ లో తీసుకున్నాను అప్పుడు, అప్పలరాజుని. ఇప్పుడు చాలా మంది నా మీద నిందేశారు, నేను తప్పు చేయలేదు కాబట్టి స్ట్రాంగ్ గా నిలబడ్డాను. నేను పిఎస్ఎల్ కూడా ఫోన్ చేసి నాని ఎక్కడ ఉన్నామంటే పలానా ప్లేస్ ఉన్నాను సార్ వస్తానని చెప్పి డైరెక్ట్ నేనే వెళ్ళిపోయాను. కానీ పుకార్ ఏమొచ్చింది, నాని పరారు అయిపోయాడు, నాని ఇది అది అన్నారు. అక్కడ ఏం జరగలేదు అక్కడ. కానీ ఇప్పుడు కూడా అదే జరుగుతుంది, పరారీలో ఉన్నాడు అప్స్కాండ్ హర్ష సాయి అని. వైజాగ్ లో ఏమన్నా ఉన్నాడని లేకపోతే ఫోన్ చేయటం కానీ లేకపోతే వాళ్ళ టీం సైడ్ నుంచి ఇక్కడే ఉన్నారు
ఎక్కడికి వెళ్ళలేదు, ఇలాంటి న్యూస్ ఏమైనా విన్నావా నువ్వు? ఎందుకంటే లేదు, హర్ష లేదు, సాయి లేదు. పారిపోతాడని ఎవరు అనుకోవట్లేదు. ఏదొచ్చినా కానీ ధైర్యంగా నిలబడే శక్తి అతనికి ఉంది, మాట్లాడే ఇప్పుడు కెపాసిటీ ఉంది అని. రోషన్ చిన్న మాట రోషన్, ఉమ్, తప్పు చేయలేనప్పుడు మనం తడిసిపోయి పరిగెట్టే అవసరం లేదు. మనం ఉమ్, ధైర్యంగా నిలబడి నేనే తప్పు చేయలేదు, నన్ను నా మీద ఎందుకు నిందలేస్తారని ధైర్యంగా ఎదుర్కోవచ్చు. ఉమ్, ఇంక మనం తెలియకుండా మనం కూడా ఏది మాట్లాడకూడదు. ఎందుకంటే రేపు పొద్దున్నది, ఎందుకంటే నా విషయంలో జరిగింది కాబట్టి నాకు అనుభవం ఉందన్నమాట. ఉమ్. మనం తెలియక ఏదైనా మాట్లాడితే ఒక్కసారి మాట్లాడడం అది వెనక్కి తీసుకోలేము మనం. అది దాన్ని అవును అవును అవును. చాలా పెద్దగా ఉంటది అనమాట. అది దాని పరిహారం ఏదో. ఉమ్, ఉమ్. లాస్ట్ టైం తను ఫైనల్ గా మెగా అని ఒక సినిమా స్టార్ట్ చేశాడు. ఇక్కడ ఆ, మనకి దానికి సంబంధించిన మోషన్ పోస్టర్ కూడా లాంచ్ అయింది చాలా గ్రాండ్ గా. ఆ ఈవెంట్ కి ఏమన్నా ఇన్వైట్ చేయడం జరిగిందా? వచ్చావా నువ్వు? ఈవెంట్ కి రాలేదు. ఒక 2.5 మంత్ బ్యాక్ నాకు కాల్ చేశారు. ఎవరు, హర్ష సాయి ఉమ్. కాల్ చేసి ఈ కి రవి గారికి నువ్వే ఇచ్చేవంట కదా కొన్ని బెట్టింగ్ ద్వారాగా ఉన్న ప్రూఫ్స్ నేను ఆడినవి అని అన్నాడు. ఎవరెవరికి? ఈశామరాజు రవి గారు ఉన్నారు కదా, బెట్టింగ్ అవును 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 అవును. తనకి నాని ఈశామరాజు రవి గారికి నేను బెట్టింగ్ ఆడినవి ఏవో ఉంటాయి కదా, అవి నువ్వే ఇచ్చేవంట కదా, అవి వీడియోలు ఏవో ఉంటాయి కదా, నీకు ఎక్కడి నుంచి వచ్చాయి అవి నువ్వు ఇస్తే? నీకు ఎక్కడి నుంచి వచ్చాయి అవి నాని? ఒకవేళ ఇస్తే నేను తనకి ఇవ్వాలి కదా ఎక్కడి నుంచి రావడానికి. ఆ, ఇచ్చేవంట కదా అని నా మీద డౌట్ పడ్డాడు హర్షసాయి. ఓకే, ఏం చెప్పావు మరి? అయితే అందరూ వస్తారు బయటికి అని అన్నాడు అనమాట. ఉమ్, సరే బ్రో నువ్వు ఎంక్వైరీ చేసుకో, ఎవరు ఇచ్చారు ఏంటని తెలుసుకో. ఇవ్వడానికి నీ దగ్గర నీ ప్రూఫ్స్ నాకు అక్కడ ఏం లేదు కదా, నువ్వు బెట్టింగ్ ఆడివి నువ్వే నాతో అంటే బెదిరించాడా? అందరూ వస్తారు బయటికి అంటే ఏ విషయంలో? బెదిరించినట్టు కాలే చేశాడు అనమాట. నేను పెద్ద సీరియస్ గా తీసుకోలేదు, ఎందుకంటే మనం ఏంటో మనకు తెలుసు కదా. సర్లే పిల్లలే, చిన్నోడే కదా మన నాకన్నా చిన్నోడు ఏజ్ కదా. సర్లే ఆ విషయంలో మాట్లాడాలి ఆలోచించుకుంటాలని నేను లైఫ్ తీసుకున్నా అంతే. సో అది లాస్ట్ కన్వర్సేషన్ 1.5 month బ్యాక్. ఇంకేం లేదు, కాల్స్ లేవు, మెసేజ్ లేదు, ఏం లేదు, అంతే. మనం మర్చిపోనా గూగుల్ మర్చిపోదు కదా. అదే మన మహేష్ బాబు గారు అన్నట్టుగా గతంలో ఏదైతే ఉందో అప్పట్లో, అంటే నేనంటే నాన్ ఎడ్యుకేషన్, నేను చదువుకోలేదు నీకు తెలుసు కదా రోషన్, మన సెకండ్ క్లాస్. అవును. మన యూట్యూబ్ ఈ సోషల్ మీడియా ఫీల్డ్ కూడా మనకి కొత్త అనమాట. గతంలో నేను కూడా అరపతరప 2, 3, 4 అలాగా చేశాను, ఏవి ఈ బెట్టింగ్ సంబంధించి యాప్స్ అవి. సో దాని తర్వాత ఇవి చేయడం తప్పు, దీని వల్ల చాలా నష్టపోయే పరిహారాలు ఎక్కువ ఉన్నాయి అనగానే నేను ఆఫ్ చేసేసుకున్నా అవి. ఎందుకంటే నువ్వు కూడా చేసావా ఇనిషియల్ గా? తెలియక చేశాను అది, ఎందుకంటే నేను చదువుకోలేదు, ఎందుకంటే మనకు ఎడ్యుకేషన్ లేదు కదా. తర్వాత నాకు యువ సామ్రాజ్య అనే వ్యక్తి రవి గారు ఫోన్ చేసి నాని ఇది చేయకూడదు, ఇది పలానా ఇది చేస్తే ఇలా ఉంటదని చెప్పగలే నేను అప్పుడు ఆఫ్ చేస్తాను. నేను ఇప్పుడు చేసిన తప్పు ఒప్పుకోవడానికి తప్పు, దీంట్లో దేనికి భయం మనకి? ఏమంటావు? అంటే వ్యక్తిగతంగా నువ్వు తనే నీకు ఇన్స్టాలో మెసేజ్ పెట్టి నీ వీడియోస్ బాగుంటాయి ఒకసారి కలుద్దాం అని నెంబర్ ఇచ్చిన హర్ష సాయి వ్యక్తిగతంగా తర్వాత మీరిద్దరు కలిశారు, మాట్లాడుకున్నారు, ఒకళ్ళకొకళ్ళు ఏం వీడియోస్ చేస్తున్నాము, ఎలా ఉంటుంది లైఫ్, ఇవన్నీ మాట్లాడుకున్న వాళ్ళు. అంటే ఒక మనిషిని మనం ఒకసారి కలిసినప్పుడు ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు, తన వే ఆఫ్ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఎలా మాట్లాడుతున్నాడు, ఇవన్నీ కూడా. అండ్ ముఖ్యంగా ఇప్పుడు తన మీద వస్తున్న ఆరోపణలు, నాని తన మీద వస్తున్న ఆరోపణలు లైంగిక ఆరోపణలు. ఒక అమ్మాయి కేసు పెట్టింది, నన్ను లైంగికంగా వేధించాడు, నా డబ్బు తీసుకున్నాడు, నా సినిమా సంబంధించిన కాపీరైట్స్ ఇవ్వకపోతే దానికి సంబంధించిన అన్ని కూడా వైరల్ చేస్తాను అని చెప్పి. అలా చేసే వ్యక్తి అనుకుంటున్నారు మీరు హర్ష సాయి నాని? ఇందాకే చెప్పారు విషయం, అంటే మేము కలిసింది కలిసినప్పుడు కూడా తనంత యాటిట్యూడ్ ఏం చూపించలేదు నా దగ్గర. నార్మల్ గా మంచిగానే రిసీవ్ చేసుకుని బాగానే మాట్లాడుకున్నాం, అదే అంతవరకు. ఇప్పుడు కలిసి తిరిగితే ఇప్పుడు వాడు వీడు ఇలా చేశాడు, అందరితో ఇలాగ ఉంటున్నాడు, అమ్మాయిలు ఇలా మిస్బిహేవ్ చేస్తున్నాడని చెప్పగలను. అంటే మేము కలిసి తిరగకన్నా, ఫ్రెండ్షిప్ చేయకన్నా, డైలీ కాల్ మాట్లాడుకోకుండా కూడా తన కోసం నేను ఇంకా ఇన్ఫర్మేషన్ చెప్పడం అది కరెక్ట్ కాదు. అది ఏం చెప్పినా సరే రాంగ్ వేలోనే పోతుంది. అంటే అట్లీస్ట్ వింటాం కదా మనం, వైజాగ్ లో చాలా మంది లోకల్ వాళ్ళు. అంటే ఇప్పుడు చాలా మంది చాలా రకాలుగా చెప్తారు, నెగిటివ్ ఉంటే దాంట్లోనూ మంచి కూడా ఉంటది. విన్నవి మనం చూసేవి చెప్పాలి కానీ విన్నవి చెప్పకూడదు. అది ఓకే.